ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ ఐఐటి విద్యార్థుల కొంప ముంచుతుంది. విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ 2023-2024లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి పూర్తి చేసిన 7,000 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్‌జీపీటీతో పాటు ఇతర లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం వల్ల ప్లేస్మెంట్ శాతం తగ్గుతోంది. ఐఐటి కాన్పూర్, ఐఐటిఎం కోల్కతా పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తులు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిసాయి. ఆ వివరాల మేరకు దేశంలో మొత్తం 23 ఐఐటి క్యాంపస్లలో ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. దీంతో ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థులు ఇటీవల ఐఐటి ఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ఒకవేళ తమ సంస్థలో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రిఫరెన్స్ ఇవ్వడం, ఇంటర్న్షిప్ సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో విద్యార్థులకు ట్రైనింగ్, ప్లేస్మెంట్కి సంబంధించిన సమాచారం అందించే ఆఫీస్ ఆఫ్ కెరియర్ సర్వీసు ఓఎస్సిఎస్ విభాగం విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహకరించాలని దేశంలో అన్ని రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది. మరోవైపు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిఐటిఎస్, ఐఐటి బాంబే సైతం 2 నెలల క్రితమే తమ పూర్వ విద్యార్థుల మద్దతు కోరాయి. ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 250 మంది అభ్యర్థులు జూన్ చివరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోవడం గమనార్హం. బిట్స్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ వి రామ్గోపాల్ రావు మాట్లాడుతూ ఆర్థిక సాంకేతిక కారణాల వల్ల ప్లేస్మెంట్ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రతి చోట ప్లేస్మెంట్లు 20% నుంచి 30% వరకు తక్కువగా ఉన్నాయి. జాబ్ మార్కెట్పై చాట్‌జీపీటీతో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎంలు ప్రభావం చూపుతున్నాయని ఆయన, ఇటీవల 2 లేదా 3 చేసే పనిని ఒక్కరు చేయడం సాధ్యమవుతుంది కాబట్టే 30% క్యాంపస్ ప్లేస్మెంట్ తగ్గిందన్నారు.